50 తర్వాత అసలు సెక్స్ గురించి మాట్లాడొద్దా? ఇది అంటే షేమా? దాని గురించి ఈరోజు మాట్లాడదాము. ఇది తప్పేం గాదండి. మీరు హెల్తీగా ఉండాలి అంటే, మీరు 50 తర్వాత గూడా అంటే పార్టిసిపేట్ చేయాలే. అదైతే డెఫినైట్‌లీ మీరు ఫాలో అవ్వాలి. కానీ యూజువల్లీ 35, 40, 45 తర్వాత ఏమవుతుందంటే, మీకు ఈ హార్మోన్స్ ఏవైతే కంపల్సరీ డెఫినైట్‌లీ తక్కువైపోతాయి. ఎప్పుడైతే మీ హార్మోన్స్ తగ్గిపోతాయో, మీకు అంటే ఆసక్తి రాకపోవడం, ఇంట్రెస్ట్ రాకపోవడం ఎక్కువైపోతుంది. అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఇంట్రెస్ట్ అటు ఇటుకి పోతలేదు. దాన్నంటారు లిబిడో. లిబిడో తక్కువైపోతుంది. కానీ 50 తర్వాత అవి విపరీతంగా మళ్ళీ ఇంక్రీజ్ అవుతాయి. మీరెప్పుడైతే రెస్ట్ తీసుకుంటారో ఎందుకంటే మీరు ఎక్కువగా చూడండి ఇప్పుడు 28 నుంచి 50 వరకు మీరు ఎక్కువగా పని చేస్తుంటారు సామాన్యంగా. 50 తర్వాత మీరు స్టేబుల్ అయిపోతారు. ఎప్పుడైతే స్టేబుల్ అవుతారో మీ హార్మోన్ లెవెల్స్ మళ్ళీ అక్కడ విపరీతంగా 50 తర్వాత మీరు రిలాక్స్ అయిపోతారు నార్మల్లీ. అప్పుడు ఇంక్రీజ్ అయితాయి మీ హార్మోన్స్. ఇంక్రీజ్ అవ్వగానే మీకు కలవాలనే ఆసక్తి పెరుగుతది. అమ్మాయిల్లో ఫీమేల్స్‌లో మెనోపాజ్ రీచ్ అవుతారు. ఈ మెనోపాజ్ తర్వాత వీళ్ళకి గూడా కోరికలు పెరుగుతాయి. అది తప్పేం గాదు. అది షేమేం గాదు. దాని గురించి మాట్లాడడం తప్పేం గాదు. పెద్దోళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళకి గూడా ఈ కోరికలుంటాయి. వాళ్ళకి గూడా ఇంకా కోరికలు విపరీతంగా వస్తది. కానీ అప్పుడప్పుడు వాళ్ళ అంగం వాళ్ళకు సహకరించదు. అలాంటప్పుడు వాళ్ళకు మెడిసిన్స్ అవసరం ఉంటాయి. వాళ్ళకు ఎవరైనా ఎలాంటిది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరొచ్చి మాతో కలవచ్చు, ఫోను జేయొచ్చు, డీటెయిల్‌గా మాట్లాడి మెడిసిన్ తెప్పించుకోవచ్చు. వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. ఇంకా మీకు సైడ్ బెనిఫిట్స్ దొరుకుతూనే ఉంటాయి దీంట్లో. అంటే మీకు మీ లివర్ మంచిగుండడము, మీకు ఆకలి మంచిగా రావడము, మీకు నార్మల్లీ మోషన్స్ రావడము, ఇవన్నీ ఉంటాయి మీకు. సో, వ్యూవర్స్ చూసారు గదా! 50 దాటిన తర్వాత ఎప్పుడు మీరనుకోవద్దు. అంటే నాకు సిగ్గు ఎప్పుడు ఉండదు. మీకు సిగ్గుపడొద్దు. ఎవరి ముంగటైనా గాని మీరు సిగ్గుపడుతున్నారంటే అది మనకు లాస్. డైరెక్ట్‌లీ మీరు డిసైడ్ జేయండి. ఫోను జేయండి. ఫోను ఎత్తండి. మాట్లాడండి. నాతో మాట్లాడండి. ఏ ఏజ్ అయినా సరే. నేను మీతో మాట్లాడతాను. మీకేమైనా అవసరం ఉంటే మెడిసిన్స్ నేను మీకిస్తాను. మీరు హెల్తీగా మంచిగా ఉండొచ్చు. ఏందంటే షుగర్ ఉన్న వాళ్ళు గూడా ఎవరికైనా షుగర్ ఉందంటే గూడా వాళ్ళు గూడా రావచ్చు.